2024 ఆగస్టు నెల 1 నుండి 31 వరకు కుంభరాశి పడతారు. ఇక చెప్పేది ఏముంది, కుంభరాశిలో శని ఉన్నాడు. ఈనాడు శని 1వ భాగం. ఈ 1వ భాగం నార తీస్తారట. ఏం చేస్తారంటే గోవు చెట్లు పెంచుతారు. గోవు చెట్లు పెంచిన తర్వాత ఆకు కోసుకున్న తర్వాత కొమ్మలు తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తారు. నీళ్ళలో పడేసిన తర్వాత అది నానిన తర్వాత తాట తీస్తారు. ఆ తాట తీసి కట్టగట్టి నీళ్ళలో పడేస్తారు. ఇక నార పీకుతారు. శని జన్మశని అట్లా ఉంటాడు. మనిషిని అంత వేధిస్తాడు. కాబట్టి వాళ్ళ బాధ భగవంతుడు తెలియాల్సిందే, మనిషికి తెలియదు. అయితే ఈ రాశి కుంభరాశి. కుంభరాశి స్వక్షేత్రం. కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు పూర్వజన్మ సుకృతం గలవాళ్ళు. వాడికే నిండుకుండా అంటారు. కడవలాగా ఉంటారు, లావుగా ఉంటారు. మధ్య పట్టు ఉంటుంది. కాళ్ళు సన్నగా ఉంటాయి, పైన సన్నగా ఉంటుంది, మధ్యలో లావుగా ఉంటాడు. పైన ఆ కుంభరాశి కూర్చుంటే ఒక పెద్ద లావు మనిషి కూర్చుంటుంటాడు. వాడి దగ్గర కూర్చొని మాట్లాడాలంటే కూడా భయంకరంగా ఉంటాడు. తను ఒకవేళ పెట్టే స్టేజీలో ఉంటాడు, కానీ వాడు పెట్టే తినేట్టుగా ఉన్నాడు. ఒకవేళ ఆకలి అయినా డబ్బులు లేకపోయినా ఫస్ట్ అన్న పడుకుంటాడు, కానీ వేడికి చేసాపడు. పూర్వజన్మ పుణ్యం గలవాడు, కుంభరాశిలో పుట్టినవాడు. కాబట్టి శని స్వక్షేత్రం కాబట్టి ఎవరిదైనా సొంత ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు పాడైపోతే బాగు తీసుకుంటాడు. కూలిపోతుంది, నెత్తిన పడుతుంది అన్నప్పుడు పడగొడతాడు. ఇది అట్లా పడిపోయేది కాదు, బాగు చేసుకునేవాడే సరే. కానీ కష్టం మాత్రం ఎట్లా ఉంటుందంటే, మనం ఇక బతకొద్దురా, చచ్చిపోతాం, ఏదైనా చేసుకుని చేద్దాం అన్నంత పరిస్థితి తీసుకొస్తాడు. అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి బుధుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. వీళ్ళని పరమాత్మ భగవానుడు రక్షించాల్సిందే. ముందు మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులు బతుకుంటే వాళ్ళకి అన్నం పెట్టండి, తల్లిదండ్రులు దండం పెట్టండి. వాళ్ళు పోతే వాళ్ళ పటానికి దండం పెట్టండి. మీ ఇష్టదైవాన్ని పూజించండి. ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోండి. ఇంకా మీకు ఏమీ చేత కాకపోతే మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెట్టి దండం పెట్టండి. శివాలయంలోకి వెళ్ళి చండీ ప్రదక్షిణ అంటారు, ఆ చండీ ప్రదక్షిణ చేయండి. పుట్టల దగ్గర బియ్యపు రవ్వ పంచదార వేసి పిపీలుగా సమారాధన అటువంటి చేయండి. మీ రాశి బాగుంటుంది, అన్ని విధాలు బాగుంటారు. స్వస్తి. నమస్తే.